హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ క్యాప్సికమ్ కూర తయారు చేసాము. చాలా టేస్టీగా వచ్చింది, బాగా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్లో దాన్ని చాలా టేస్టీగా వచ్చింది. ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం, చూపిస్తాను. నేను స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేసుకుని తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకుని అల్లం ముక్క వేసుకోవాలండి. ఎల్లుల్లి వేయాలండి, అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలండి. వేపాలండి ఇవన్నీ, తర్వాత కొంచెం ధనియాలండి, అలాగే కాసిన చెక్క, లవంగం, అలా బిర్యానీ ఆకు, చెక్క అండి, జాపత్రి అండి, మసాలా సామాన్లు, అలాగే మసాలా దినుసులు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని మంచి టేస్ట్ వస్తుందండి, మరింత టేస్ట్. ఇవన్నీ బాగా కలుపుకోనండి, అన్నీ వేగేలాగా. అలాగే మిక్సీ పట్టుకోవాలండి. ఇవన్నీ అన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. అలాగే దోసపప్పు నానబెట్టి ఒక గంట దోసపప్పు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మొత్తం. అలాగే మళ్ళీ కళాయి తీసుకొని ఆయిల్ పడుతుందండి. పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలండి. మొత్తం వేపుకోవాలండి, గోల్డ్ కలర్లో వచ్చేలాగా. చూసారు అలా వేస్తుందో అలా వేపుకోవాలండి. మొత్తం వేగాయండి, పక్క తీసుకుని ఇంట్లో పెట్టుకుని చూడండి. అది ఆయిల్ కొద్దిగా ఓపెన్స్ వేసుకుని అలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని అది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలు వేసుకోండి. పన్నీర్ అలాగే క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ కూడా పచ్చిమిరపకాయలు బాగా మగ్గబెట్టుకోవాలండి. మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలండి. కొంచెం మగ్గేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అదే ఉల్లిపాయ టమాటా వేసుకున్నది కదండి, ఆ ముద్ద వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. అంటే చుట్టూ కారం వేసుకోవాలండి, చాలా ఉప్పు వేసుకోవాలండి, బాగా కలుపుకోవాలండి. అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి, కాశ్మీరీ పౌడర్ అండి వేసుకోవాలండి. అది మరింత కారం అంటే కలర్ కోసం అండి, అది కలర్ కోసం వేసుకోవాలండి, కొంచెం కారం కోసం కూడా. అలాగే పన్నీర్ తీసుకున్నాం, ముందు కూడా పన్నీరు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. గ్రేవీలోను వేసుకొని బాగా కలుపుకోవాలండి, మొత్తం మసాలా అంతా ముక్కలు పట్టేటట్టు. చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి మొత్తం కలిపేలాగా. చూసారు ఎంత కలర్ఫుల్ ఎమ్మీగా ఉందండి. చూడండి, మూత పెట్టుకోవాలండి, చుట్టూ ఆయిల్ తేలేలాగా. చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందా. రెస్టారెంట్కి వెళ్ళిన అవసరం లేదండి, మనం ఇలా తయారు చేసుకుంటా టేస్టీగా ఉంది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.